LSN రాజన్న సిరిసిల్ల ప్రజానికానికి అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే గత వారం 10 రోజుల కింద రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డది. అది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను 10th క్వాలిఫికేషన్స్ తోటి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తామని 32 మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్కు కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో తీసుకుంటే పోత్గల్లో రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉంది. 2 రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే 2 అప్లికేషన్లు ఇచ్చారు. 2 అప్లికేషన్లు అప్లై చేస్తే 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. 2 హాల్ టికెట్లలో ఒకటే రోజు, ఒకటే డేటు, ఒకటే టైం, ఒకటే సెంటర్. ఒక్క ఆస్పిరెంటు 2 ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు, ఒకటే సెంటర్లో. ఇది ఫస్ట్. దీన్ని మేము మా తహసీల్దార్ దగ్గర మాట్లాడితే ఆయన రెక్టిఫై చేసి ఆర్డీఓ గారితో మాట్లాడారు. లేదని చెప్పేసి 2 ఇష్యూ చేయకూరి మనకి బయట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క హాల్ టికెట్ తీసుకున్నారు. అంటే మీ ఆప్షన్ పెట్టకపోతే అక్కడ ఇన్విజిలేటర్ అనేటోడు టిక్ పెట్టే అవకాశం ఉంది, లేకపోతే రైట్ పెట్టిన టిక్ను కొట్టేసే అవకాశం కూడా ఉంది. సో ఇన్విజిలేటర్లు కూడా ఇక్కడ అభ్యర్థులను మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఆన్సర్ షీట్లో అభ్యర్థి యొక్క పేరు, ఊరు, అతని యొక్క హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్గా ఉన్నాయి కాబట్టి లోకల్ ఇన్విజిలేటర్లే కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం కంపల్సరీ ఆన్సర్ షీట్ల పైన ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మేము ఓపిక బట్టి ఎగ్జామ్ రాసాం. మా కలెక్టర్ గారి మీద నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నో 15-20 సంవత్సరాలు అవుతుంది, నా 35 ఏళ్ళలో 20 సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయబట్టి. కాకపోతే ఎక్కడో ఆశ జాబ్ వస్తానే ఆ ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత 32 బేస్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో ఆ బేస్ మార్క్స్ తోటి మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే ఎవరెవరికి 32 పైన వచ్చినాయో ఒక యూనిట్కి, అంటే ఒక షాప్ని యూనిట్గా తీసుకుంటే 5గురిని ఒక షాప్కు 5గురు చొప్పున, విలేజ్కి షాప్కు 5గురు చొప్పున మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే మార్కుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు, వాళ్ళు ఇష్టం ఉన్న 5 వ్యక్తులను పిలుచుకున్నారు. ఈ విషయం పైన నాకు డౌట్ వచ్చింది. నేను ఫస్ట్ లిస్ట్లోనే పోత్గల్లో టాప్ మార్కులతోటి ఫస్ట్ లిస్ట్లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అయినా కానీ నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి నేను ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చిన 5 గంటలకు. సార్ నాలాంటి వాళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు, మా ఊర్లో ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉన్నారు, నా ఒక్కనికి కాదు సార్, మీరు ఇంకొక 5 మంది పేర్లు ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారి దగ్గర సమాధానం లేదు. నేను అడిగిన క్వశ్చన్లకు మీరు రిక్రూట్మెంట్ తప్పు, మీరు చేసిన ప్రాసెస్ తప్పు, ఆ ఎగ్జామ్ పేపర్ తప్పు, రైటింగ్ కొట్టుడు తప్పు. నేను అడిగిన క్వశ్చన్లకు ఆయన దగ్గర సమాధానం లేదు. నేను ఈ ఆర్డీఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకల్లా మళ్ళీ మా ఊరు నుంచి మళ్ళీ ఒక 5గురు నేను అడిగిన కాబట్టి మళ్ళీ ఒక 5గురికి ఈయన ఏదో ఉన్నాడు, ఈయన అడుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ 5గురికి మళ్ళీ కాల్ లెటర్ ఇచ్చారు. సరే ఓకే కాల్ లెటర్ ఇచ్చారు అని చెప్పేసి వచ్చిన. అయితే ఇది కలెక్టర్ గారు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మీ దృష్టిలో ఉండి జరుగుతుందా, మీ దృష్టిలో లేక జరుగుతుందా నాకు తెలియట్లేదు. నిన్ననే మాకున్నటువంటి ఉన్నత సమాచారం ప్రకారం నిన్ననే ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్స్ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్, హాల్ టికెట్స్ తీసుకొని సైన్లు తీసుకోవడం ఆర్డీఓ ద్వారా జరిగిందనేది మా దగ్గర సమాచారం ఉంది. దానికి కావాల్సిన మీకు ప్రూఫ్ కావాలంటే కలెక్టర్ గారు మీకు ప్రత్యక్షంగా వచ్చి నేను మీకు క్యాబిన్లో ఇస్తాను, మీకు కావాలంటే చూస్తా అంటే ఈ పోస్టులు కూడా అమ్ముకున్నారనే
ఊహాగానంతో మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చెందినటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాకపోతే అంతకుముందు ఒక నిరుద్యోగిని, ఒక మా తల్లిదండ్రుల కొడుకుని. ఆ కుటుంబాన్ని సాకాలే, నా బాధ్యత ఉంది. పార్టీ ఏముంది, వీళ్ళు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, నువ్వు ఉంటావు పోతావు, నా కుటుంబాన్ని సాదుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటాడు, బరాబర్ మా ఇష్టం ఉన్న వాళ్ళకు మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటా. అన్న నేను నీ పార్టీ కాదా అని కూడా అడిగిన. నేను పార్టీ కాదా అంటే లేదు వాళ్ళకు ఇస్తాము అన్న. అంటే వాళ్ళు నేను కూడా అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా, మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అయి ఉంటుంది, సరే కాంగ్రెస్ వాళ్ళకి ఓన్కి ఇచ్చినా ఏం కాదు, నాకు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్టిచ్చినావు అని అంటే నా దగ్గర పలానా వ్యక్తి పట్టుకొచ్చిండు, నేను ఆయన మాట ఇచ్చిన, నేను మాట శాసనం నేను అంటే నేను మాట బాహుబలి మాట్లాడినా, నువ్వు ఇచ్చిన శాసనం ఏందన్న, దానికి నువ్వు ఇట్లా ఇద్దరిని ఒక్కొక్కరిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటా ఇది చేసే బదులు డైరెక్ట్ నువ్వే ఆర్టీఓ ఆఫీస్లో కూర్చొని ఎవరో కావాలి ఇచ్చుకుంటూ అయిపోతుంటుండే. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకు, మా దగ్గర 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకునేందుకు. ఒక్కొక్కరు ప్రెగ్నెంట్ లేడీలు వచ్చారు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు, చాలామంది పిల్ల తల్లులు వచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వచ్చారు, వాళ్ళు కష్టపడుకుంటూ వచ్చారు, అందరు వచ్చారు. వాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం. అంటే నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, అవసరం అయితే నీకేమైనా చూస్తా భవిష్యత్తు. నాకు అవసరం ఉంటే నేను చూసేటోడిని అయితే నేను ఇంటర్వ్యూకి ఫస్ట్ సెలెక్ట్ అయ్యి 5 మెంబర్లు ఉంటే నేను ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి నాకు అవసరమా, ఇంకా 5 కోసం నేను కొట్లాను ఇక్కడికి వచ్చి. ఎందుకంటే కరెక్ట్ రాసిన ఒక వ్యక్తికి రావాలి, నిరుద్యోగికి రావాలనే ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చినాం, నేను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం, ఇలా మా వాళ్ళకి ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్స్కి ఇచ్చారు. మా ఊరిలో చెప్తా ఉన్నాను, ఒక ముదిరాజుకు వచ్చింది, ఒక రావుకు వచ్చింది, 2 లేడీస్కి వచ్చిందనే సమాచారం నా దగ్గర ఉంది. ఇది మీడియా మిత్రులు గుర్తుపెట్టుకొని రేపు రిజల్ట్ తర్వాత ఇది ఉండకపోతే నేను దేనికంటే దానికి పేర్లు నేను అనౌన్స్ చేయను, ఎందుకంటే అది పబ్లిక్లో కాబట్టి. ఒక ముదిరాజుకు, ఒక రావుస్కి ఆయన ఏమంటాడంటే ఫోన్లో మా ఓసీలకు ఇచ్చుకుంటాం, మేము ఇచ్చుకోవద్దా, మీకు బీసీలకైనా ఎస్సీలకైనా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలా నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైతే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సమన్యాయం చేస్తా, ప్రజల పక్షాన నిలబడతాను అని ఇంకెన్ని సీట్లు అమ్ముకుందు ఇవాళ. ఇప్పటి వరకు కూడా నాకు ఫోన్లతో టార్చర్ ఉంది, నువ్వు పోకు, వద్దు ఇంటర్వ్యూకి వద్దు, నువ్వు మాట్లాడతాం, నీకు ఎందుకు టెన్షన్ అంటే నేను పోయే చూస్తా అక్కడ. నేను నా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, నేను ఎందుకు కావద్దు, రేపు నాకు జాబ్ ఎట్లా రాదు, నాకు రాకపోయింది నిజాయితీగా రాసుకున్నాను రాని, నాకే రావాలని ఏం లేదు, నిజాయితీగా రాసుకున్నాను కానీ నువ్వు ట్రాన్స్పరెన్సీగా లిస్ట్ అవుట్ చేయి, ఇంటర్వ్యూ పిలిచే ముందు మార్కులు ఏందో లిస్ట్ అవుట్ చేయి. ఆర్డీఓ గారు మీరు ఇట్లా తప్పు చేయకపోతే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి, మార్కులు బయట షో చేయడానికి మీకు ప్రాబ్లం ఏముంది, మార్కుల వల్ల కొరక తింటారా, పెట్టండి, మీరు నోటిఫికేషన్ కదా ఎట్లా ఇచ్చారో అట్లా మార్కులు అనౌన్స్ చేయండి, ఇంటర్వ్యూ గౌరవంలో ఏ మార్కులను ఏ ప్రతిపాదికన తెలుస్తారో చేయండి. ఆన్సర్ షీట్లో టిక్కులేందండి, టిక్కు కొట్టేయచ్చు, నీకు నీ ఇన్విజిలేటర్ అనేటోడు పెట్టిన దానికి రైట్ పెట్టచ్చు, పెట్టిన దానికి కొట్టేయచ్చు, ఎందుకంటే అందులో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కావటి మహిపాల్స్ అన్నావు, మల్లయ్య గ్రామం పోద్గాలని ఉంది, ఆ వ్యక్తి నాకు పడకపోతే కొట్టేస్తాడు, అన్ని కొట్టేస్తాడు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కాబట్టి మీడియా మిత్రులు, గ్రామ ప్రజలు, మన రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ డీలర్లు అనేటివి బోగస్గా నడిచిన ఆధారాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఈ దృష్టి పెట్టండి సార్, ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతికి పాల్పడ్డదని మనం రోడ్లెక్కి మనం ధర్నాలు చేసినాం. ఇలా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లా మన రేషన్ డీలర్లను అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు మనమే ఎక్కుదామా, టీఆర్ఎస్లను ఎక్కుమందామా రోడ్డు మీకు? వాళ్ళకి ఇద్దాం ఆధారాలు, వాళ్ళని చేద్దామా? ఎందుకు మీ పరువు ప్రతిష్ట ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆదిశీన్ అన్న గారు, పొన్నం ప్రభాకర్ గారు. ఏమన్నంటే మీ పేరు చెప్తారు, మాకు వాళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకంటే మిమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు, మీతో తిరిగేటోళ్ళని మిమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని దూరం పెట్టండి. కాబట్టి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయండి. ఈ ఇంటర్వ్యూ అనేది ఆఫ్ చేసి ఫస్ట్ మార్కుల లిస్ట్ అనేది పెట్టిన తర్వాత, ఎవరెవరికి ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత, మీకు మార్కులు అనేది ఎవరెవరికి ఎంత వచ్చినాయో తెలిసిన తర్వాత ఆ టాప్ 5లలో తీసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు, అదేవిధంగా ప్రజలందరూ గమనించి దీన్ని పోస్ట్పోన్ చేసి నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాదాపు నేను 13 సంవత్సరాల నుండి నడిపిస్తున్నా. నాకు 10th ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, ఆరోగ్యం మంచిగా లేక డైవర్స్ అయినాకు నేను ఇక్కడ మా నాన్న 12 సంవత్సరాల నుండి హ్యాండిక్యాప్డ్, నేను 13 సంవత్సరాల నుండి ఇన్ఛార్జ్గా వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తే నేను నడిపించుకుంటున్నా దాన్ని. ఇప్పుడు నేను పోయి కూడా మస్తు మందిని బతలాన్న, దండం పెట్టిన, కాళ్ళు మొక్కిన, అయినా కూడా మాది ఆల్రెడీ 99% అది మాదే అని చెప్పారు నాకు షాపు.
అంటే వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళకని చెప్పి అది మాకు 99% అది మాదే. నీది కూడా ముందమ్మా లిస్టుల పేరు. ఏరే ఎక్కడ ఏది పొద్దుగల ఎవరి పేరు ఉంది అవన్నీ చెప్పండి. ఏ పొద్దుగల ఎక్కడది? నారాయణరావు షాప్ రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయా? రెండిట్లో ఒకటి. అయితే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈమెకి ఇచ్చినా పర్లేకపోతుంటుండే, సింగిల్ ఉమెన్ కాబట్టి, లేదు ఆ ఒంటరి మహిళ కాబట్టి ఈమెకి ఇచ్చినా న్యాయం జరుగుతుంటుండే. నువ్వు ఎవరిదో ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి ఏ వ్యక్తినో తీసుకొచ్చి నువ్వు డబ్బులకు అమ్ముకొని ఇలా ఇంతమంది నిరుద్యోగుల కడుపు మీద కొడుతున్నావు. నువ్వు దేని మీద కొట్టు, నీకు బాధ అనిపిస్తే వచ్చి ఈప్లోకి వెళ్ళి కొట్టు, మా కడుపుల మీద కొట్టకండి. కలెక్టర్ గారు ప్లీజ్ దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్ ఆపండి దయచేసి. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. మీ మీద మాకు మంచి ఒపీనియన్ ఉంది, మీరు సిన్సియర్ ఆఫీసర్ అని. మాకు తెలిసి ఈ పరిధి అనేది మీ దాకా రాకపోవచ్చు ఈ అవకతవకలని. కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టండి, న్యాయం చేయండి. ప్రతి మొత్తం మీరు వచ్చి కూర్చొని చూసుకోండి, పేపర్లన్నీ మీకే ఇస్తా. ఓకే, మీరు ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే కూడా పట్టుకొని వచ్చి కూర్చోండి, చూసుకోండి మీరు. ఓకే రైట్. ఎవరు ప్రకటిస్తారంటే పై అధికారులు రిజల్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు? మా పై అధికారులు ఉంటారు కదా, పై అధికారుల దగ్గర పోయి ఇవన్నీ పట్టుకొని పోయిన తర్వాత ఈ రిజర్వేషన్ ఇట్లయింది వీళ్ళు వచ్చారు డిస్కషన్ అంతా జరిగిన తర్వాత పై అధికారుల ఆదేశాలను బట్టి ఉంటది ఏదైనా కూడా. మీరు చెప్పినట్టు కాదు, అవునండి, అపాయింటింగ్ అథారిటీ ఇస్ ద ఆర్డీఓ. అయినా పై అధికారుల దృష్టికి ఒకసారి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన తిరిగి నడుచుకోవాలి కదా. ఇప్పుడు నేను కాదని అంటలేను కదా, అథారిటీ నేను కాదని అంటలేను కదా. అథారిటీ ఇస్ ద ఆర్డీఓ. ఎక్కడైనా రాష్ట్రం లోపల ఏడైనా కూడా ఆర్డీఓనే చెయ్యాలి అపాయింట్మెంట్. కాదని నేను అంటలేను, కానీ ఏదైనా కూడా పైనుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏదైనా ప్రకటిస్తాము అని అంటే ఓకే, గో వేయడానికి పైనుంచి ఏదైనా సందేశం రాగానే ఆదేశాలు వస్తే ఇచ్చేస్తాము. దానికి ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రకటిస్తారు, ఇప్పుడు చెప్పండి అని అంటే నేను ఒక మాట చెప్తా, వేరే ఏదైనా రీజన్ తోటి ఇవాళ సాయంత్రం అన్నట్ట కాదు, మీరు ఇవాళ సాయంత్రం మీరు అన్నారు కాబట్టి మీరు ప్రకటించలేదు కాబట్టి ఏదో జరిగింది, అట్లాంటి అవకాశాలు ఉంటాయి కదా. నేను దాని గురించి ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతా రిజల్ట్ గురించి? ఓకేనా? ఇప్పుడు మీరు అథారిటీ కాదు నాకు, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, మార్కులు బయట పెట్టండి. మార్కులు బయట పెట్టమని అంటలేం కదా. మేము బయట పెట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం పోతున్నామని చెప్తున్నా. నువ్వు అంటున్నావు మార్కులు బయట పెట్టని అంటున్నావు, ఇప్పుడే మార్కులు బయట పెట్టని అంటున్నావు. ఇప్పుడు మార్కులు బయట ఇప్పుడు పెట్టాం ఇంటర్వ్యూ టైంలో. ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కలిపి ఫైనల్ లిస్ట్ ఇస్తాం. అదొక ప్రొసీజర్. ఇప్పుడు మీరు ఏ పద్ధతిలో పిలిచినాం అనేది కూడా చెప్తా. ఒక షాప్ ఉంది, ఏదైనా ఒక షాప్ ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఏది నడుస్తున్నది? ముస్తాబాద్ నడుస్తున్నది. ముస్తాబాద్ 6001 ఉంది. 6001 ఓసీ, రిజర్వ్ ఫర్ ఓసీ. రిజర్వ్ ఫర్ ఓసీలో 1, 2, 3 ముగ్గురికి పిలిచినాం. ముగ్గురికి ఎందుకు పిలిచినాము అని అన్నాడంటే 1, 2, 3 ఇంకోటి ఇంతే కదా, 3. ఆ ముగ్గురు క్వాలిఫై, ఇంకా ఎవరు కాలేదు క్వాలిఫై కాబట్టి ఆ ముగ్గురిని పిలిచినాం. ఆ ముగ్గురు ఎవరు అని పేరు చెప్తాం, మార్కులు చెప్తాం. ఒక ఉదాహరణ చెప్తున్నా, చేసుకోండి, రికార్డ్ చేసుకోండి. సుమలత వచ్చింది, రాలే, ఆబ్సెంట్ ఉంది. సుమలత ఆబ్సెంట్ ఉంది. నవీన్ వచ్చిండు. ఈ పేరు ఎందుకో అనిల్ కుమార్. ఏ షాప్ అప్లై చేసిన? ఇస్తావరకు అప్లై చేసాను. ఇప్పుడు ఈయన నేను రిటర్న్ మార్క్స్ చెప్పాలి. ఈయన వచ్చిండు, ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. ఈయనతోటి కలిపితే ఇది పాదారు రూరల్లో. అర్బన్ ఎన్ని, ఇప్పుడు అర్బన్ ఎన్ని చేసినాం మనం చర్చలకు? 10 షాపులు ఉన్నాయి, 10 షాపులకు ఇంటర్వ్యూలు అయిపోయినాయి. అది కూడా రిజల్ట్ పెడతాం. రిటర్న్లు ఎన్ని వచ్చినాయి, ఇంటర్వ్యూలు ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు. ఇట్లా అన్ని రూరల్లో 1, 2 అట్లా షాపులు ఉన్నాయి. అవిటికి రిటర్ను, ఇంటర్వ్యూ
కలిపి మళ్ళీ తప్పు పట్టాడు. అదే సార్ మేము మీరు అట్లా కాదు, మీరు ఆపండి, మీరు నేను చెప్పినట్టు చేయండి ఆపు అని అనలేదు సార్. అన్నారు. ఇప్పుడు ఆపండి అని అన్నారు, సగం అయిపోయింది. నేను ఆపు అని అనలేదు, మీరు ఎట్లా చేస్తున్నారు అని అడుగుతున్నా. ఎట్లా చేస్తున్నారో కూడా చెప్తున్నా బ్రదర్. అదే సార్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అట్లా మీరు ఆపమని ఏం చెప్తారండి? నాకు అర్థం నేను ఆపమని అడగలేదు సార్. మీరు అడుగుతున్నారు వచ్చి కూర్చొని ఇప్పుడు ఆపండి అని అంటే ఎట్లా ఆపాలి? ఇప్పుడు ఆపమని అడగలేదు. ఎందుకు ఆపాలి? లిస్టు మీరు ఏ రీజన్ తో ఆపాలి? మీరు లిస్ట్ ఏ కారణంతో ఆపాలి? నేను చెప్తా సార్, మీరు అమ్ముకున్నారంటున్నా, మీరు 5 నిమిషాలు వాళ్ళ మెరిట్ ఏంటి చెప్పలేరు అంటున్నా. ఆ మెరిట్ కు మీరు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసి రేపు ఇస్తారు అంటున్నా. ఆరోపణలు చాలా చేస్తారు. ఆరోపణలు కదా సార్, మీరు ఆరోపణలకు వాస్తవం రుజువులు ఉండాలి. రుజువులు ఉండాలంటే మీరు స్వచ్ఛంగా చేస్తలేరు కదా. అరే అట్లా మస్తు అనొచ్చు. లేదు సార్, అవడానికి లేదు. బట్టగాల్సి మీద మేము అంటున్నాం సార్, ఈ సీట్ లో కూర్చొని చేస్తే నీకు తెలుస్తుంది ఏంటి. ఎవరికైనా చెప్తా సార్, ఎవరి సీట్లో కూర్చున్నది. ఇప్పుడు మీరు అట్లా డిస్టర్బ్ చేయదు దయచేసి. మీకు ప్రొసీజర్ చెప్పిన, మీరు ఆపండి, మీరు అమ్ముకుంటున్నారు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అంతా స్టాప్ చేయాలి, ఇది పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి. నేను వద్దాను అంటే మీరు కోర్టు కోరి ఆపురి అంటే సాగనడు కదా, కోర్టుకోమని సాగనడు కదా. మీకు కోర్టుకో కోర్టుకో ఏదైనా సబ్సిడీస్ అండి. కోర్టుకో అని చెప్పారంటే ఇప్పుడు మీరు కోర్టు కోరి అంటే ఇప్పుడు ఏమన్నా దోస్తులు జరిగినట్ట మరి ఏమన్నట్టు మేము ఇంత చేస్తాము మీరు కోర్టు చెల్లు అని చెప్పినట్టే కదా. ఏదైనా కూడా సబ్సిడీస్ అందరూ సాగనడు కోర్టు వివాదాలు చేయడానికి క్వాలిఫై కాదు. వాళ్ళు చెప్పిన 32 మార్కులు కూడా క్వాలిఫై కాదు. 50 మార్కులు 70 మార్కులు వచ్చిన క్వాలిఫై అయ్యారు. ఎట్లయితే టాప్ 5 క్వాలిఫై అవుతారు. కరెక్టే కాదని నాన్న ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఇప్పటికే ఇంత మంచిగా చెప్పిన, మళ్ళీ ఇంకా నువ్వు ఏదో నీకు ఇష్టం టాప్ 5 మీరు చూసారు కదా. టాప్ 5 మీరు వీళ్ళకి మాట్లాడుతున్నా